ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఐటీ మార్కెట్ అయితే చాలా డౌన్లో ఉంది. సో ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కావచ్చు, లేదా ఎవరైనా ఐటీ ఇండస్ట్రీలోకి వద్దాము అని ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, మీరైతే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక టెక్నాలజీని నేర్చుకొని ఇంకా నా లైఫ్ మొత్తం ఆ టెక్నాలజీ మీద వర్క్ చేస్తూ వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం ఇప్పుడైతే రోజులైతే చాలా కష్టంగా ఉన్నాయి. మీరు ఏదైనా ఒక టెక్నాలజీతో కెరీర్ స్టార్ట్ చేసినా కూడా 2 to 3 ఇయర్స్కి ఒకసారి మీ మార్కెట్ ప్రకారంగా, అంటే ఐటీ ఇండస్ట్రీ డిమాండ్ ప్రకారంగా మీరు స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. ఇప్పటి నుంచి అలాంటి మైండ్ సెట్తో ఉంటే మాత్రమే మీరు ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలుగుతారు. అలానే ఫుల్ టైం జాబ్ పొజిషన్స్ కూడా ఇయర్ టు ఇయర్ తగ్గి 2030 కల్లా కాంట్రాక్ట్ టు హైర్ పొజిషన్స్ అయితే ఎక్కువగా రావచ్చు. ప్రాజెక్ట్స్ కూడా 6 months to 1 year ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే వస్తున్నాయి. సో ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవ్రీ 2 to 3 ఇయర్స్కి ఒకసారి మార్కెట్ డిమాండ్కి తగ్గట్టు అప్గ్రేడ్ అవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఐటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.